त्रीणि द्वे एकं। पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। ज्ञानवैभवं वेदवाङ्मयं लसति यत्र भवभयापहारि मुनिभिरार्जितं। कीर्तिरार्जिता यस्य प्रणयना व्यासभास कालिदास भानमुख्यकविभिः। पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। स्थानमूर्जितं यस्य मन्वते वाग्विचिन्तका हि वाक्षु यस्य वीक्ष्य मधुरता। यद्विना जना नैव जानते भारतीय संस्कृतिं सनातनाभिधाम्बराम्। पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। जयतु संस्कृतं संस्कृतिस्तथा संस्कृतस्य संस्कृतेश्च प्रणयनाच्च मनुकुलम्। जयतु संस्कृतं जयतु मनुकुलम् जयतु जयतु संस्कृतं जयतु जयतु मनुकुलम्। जयतु जयतु संस्कृतं जयतु जयतु मनुकुलम्। पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। गृहे गृहे च पुनरपि गृहे गृहे च पुनरपि। नूतन गीतं गायामः। मिलित्वा वदामः वा गायामः वा? अहमेकवारं मिलित्वा। अस्तु। कथं गातव्यम्? उच्चैः। उच्चैः खलु? सम्यक् उपविश्य उच्चैः गायन्तु। कृत्वा नवदृढसङ्कल्पम् कृत्वा नवदृढसङ्कल्पम् वितरन्तो नवसन्देशम् घटयामो नवसङ्घटनम् रचयामो नवमितिहासम् रचयामो नवमितिहासम् कृत्वा नवदृढसङ्कल्पम् नवमन्वन्तरशिल्पिनः नवमन्वन्तरशिल्पिनः राष्ट्रसमुन्नतकाङ्क्षिणः
राष्ट्रसमुन्नतिकाङ्क्षिणः त्यागधनाः कार्यैकरताः त्यागधनाः कार्यैकरताः कृतिनिपुणा वयमविषन्नाः कृतिनिपुणा वयमविषन्नाः कृत्वा नवदृढसङ्कल्पम् वितरन्तो नवसन्देशम् घटयामो नवसङ्घटनम् रचयामो नवमितिहासम् कृत्वा नवदृढसङ्कल्पम् भेदभावनां निरासयन्तः भेदभावनां निरासयन्तः दीनदरिद्रान् समुद्धरन्तः दीनदरिद्रान् समुद्धरन्तः दुःखवितप्तान् समाश्वसन्तः दुःखवितप्तान् समाश्वसन्तः सदा स्मरन्तः कृतसङ्कल्पान् सदा स्मरन्तः कृतसङ्कल्पान् सदा स्मरन्तः भेदभावनां निरासयन्तः दीनदरिद्रान् समुद्धरन्तः दुःखतः कृतसङ्कल्पान् सदा स्मरन्तः कृत्वा नवदृढसङ्कल्पम् वितरन्तो नवसन्देशम् घटयामो नवसङ्घटनम् रचयामो नवमितिहासम् एकवारं मिलित्वा गायामः। त्रीणि द्वे एकम्। दृढसङ्कल्पं वितरन्तो नवसन्देशं घटयामो नवसङ्घटनम् रचयामो नवमितिहासं कृत्वा नवदृढसङ्कल्पं नवमन्वन्तरशिल्पिनः राष्ट्रसमुन्नतिकाङ्क्षिणः त्यागधनाः कार्यैकरताः कृतिनिपुणा वयमविषन्नाः
నవమన్వంతరశిల్పినః రాష్ట్రసమున్నతికాంక్షిణః త్యాగధనాః కార్యైకరతాః షన్నాః కృత్వా నవదృఢసంకల్పం వితరంతో నవసందేశం ఘటయనం రచయామో నవమితిహాసం కృత్వా నవదృఢసంకల్పం భేదభావనాం నిరాశయంతః దీనదరిద్రాన్ సముద్ధరంతః దుఃఖవితప్తాన్ సమాశ్వసంతః కృతసంకల్పాన్ సదా స్మరంతః భేదభావనాం నిరాశయంతః దీనదరిద్రాన్ సముద్ధరంతః దుఃఖవితప్తాన్ సమాశ్వసంతః తో నవ సందేశం ఘటయామో నవ సంఘటనం కృత్వా నవ దృఢ సంకల్పం వితరంతో నవ సందేశం ఘటయామో నవ సంఘటనం రచయామో నవమితిహాసం నవమన్వంతర శిల్పినః మన్వంతర పాడమలేదు వాస్తవ నవమన్వంతర శిల్పినః అంటే మన్వంతరం కొత్త మన్వంతరాన్ని సృష్టిద్దాము, శిల్పం చేద్దాము, సృష్టిద్దాము. మన్వంతరం అంటే మళ్ళీ జ్యోతిషం క్లాస్ అయిపోతుంది. 71 మహాయుగాలను ఒక మన్వంతరం అంటారు. ఒక మహాయుగం అంటే 43,20,000 ఇయర్స్. సరే, ఒక కొత్త మన్వంతరం మనం తయారు చేయొచ్చు. దేని ద్వారా? ఒక దృఢమైన సంకల్పం ద్వారా. రాష్ట్ర సమున్నతి కాంక్షిణ. రాష్ట్రము అంటే దేశం. మనం చాలా తప్పుగా ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము అని పలుకుతున్నాం. రాష్ట్రము అంటే స్టేట్ కాదు, రాష్ట్రము అంటే దేశము. అది మనకు వ్యవహారంలో వచ్చేసింది. రాష్ట్ర సమున్నతి కాంక్షిణ, రాష్ట్రం యొక్క సమున్నతిని కాంక్షిద్దాము. త్యాగధనా కార్యకరత. త్యాగధనులు తెలుసు కదా, ఎంత త్యాగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది. అలా త్యాగధనాన్ని మనము పెంచుకోవాలి. కృతి నిపుణాః వయం అవిషణ్ణాః అంటే ఎప్పుడూ కూడా ఒక నిపుణము. ఎటువంటి నిపుణము అంటే ఎండ్లెస్, కౌంట్లెస్ అలాంటి ఒక నిపుణత మనలో ఎప్పుడు పుడుతూ ఉండాలి. భేద భావనాం నిరాశయంత. భేద భావన అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. భేద అనేది ఉండకూడదు కదా. నువ్వెంత, నువ్వెక్కడ, నేనేంటి, నువ్వేంటి, అలాంటి భేద భావనం ఉండకూడదు. దీన దరిద్రాన్ సముద్ధరంత. అర్థమైపోతుంది కదా. అంటే దీన దరిద్రాన్ సముద్ధరంత. దీన దరిద్రులు అంటే కష్టంలో ఉన్నవాళ్ళు, దారిద్ర్యాన్ని పొందుతున్నటువంటి వాళ్ళని సముద్ధరంత.
దేని ద్వారా సముద్ధరించగలుగుతాం? మనలో ఒక సంకల్పం ఉంటేనే. నవ దృఢ సంకల్పం. కృతి నిపుణ దుఃఖ వితప్తాన్ సమాశ్వసంత. దుఃఖములో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా మనము చక్కగా ఆనందంగా ఉంచాలి. దారిద్రాన్ని పొందుతున్న వాళ్ళే కాదు, దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళని కూడా మనము ఎప్పుడూ కూడా దాని నుంచి బయటికి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృత సంకల్పాన్ సదా స్మరంత. ఏదైతే కృత సంకల్పాన్ని తీసుకుని ఉన్నామో సదా స్మరంత, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రోజుకొక సంకల్పం తీసుకుని పాత సంకల్పాన్ని మర్చిపోకూడదు కదా. ఎలా? చరరాశి వాళ్ళలాగా కదా. చర్రాసి వాడు అలాగే ఉంటాడుగా. వాళ్ళ కొత్త సంకల్పం తీసుకుని బోరు కొట్టేసి రేపు ఇంకో కొత్త సంకల్పం. అలా ఉండకూడదు. కృత సంకల్పాన్ సదా స్మరంత. కొత్త తీసుకున్నటువంటి సంకల్పాలు ఎప్పుడు కూడా స్మరించుకుంటూ అది చేస్తున్నామా లేదా మళ్ళీ చూసుకోవాలి. అలా స్మరించుకోవాలనేటటువంటిది కూడా ఒక దృఢమైన సంకల్పం వల్లే వస్తుంది. అందుకే కృత్వ నవదృఢ సంకల్పం. తీసుకుందామా అలాంటి సంకల్పం? ఎన్నో చెప్తున్నారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు, ఇలా ఉండాలి అలా ఉండాలని. దాంట్లో కొన్ని తీసుకున్నా ఇవన్నీ మనం సాధించగలుగుతాం. అస్తు సంస్కృత సంభాషణ కుర్మః. హ్యః కః వాసరః? హ్యః కః వాసరః? భానువాసరः. వెంకటः ఉచ్యతు ఉచ్యత. హ్యః కః వాసరः? హ్యః మంగళవాసరः. అద్య కః వాసరः? హ్యః అపి మంగళవాసరः వా? హ్యః బుధవాసరः. ఓహో. హ్యః కః వాసరः? హ్యః సోమవాసరः. హ్యః అంటే శ్వః అంటే అద్య మంగళవాసరः. హ్యః సోమవాసరः. శ్వః ఉపవిశతు. ఏషా క్షీరం పిబతి. ప్రశ్నః కిం పిబతి? ఏషా కిం పిబతి? క్షీరం పిబతి. సప్త కకారాः ఏకవారం పునశ్చరణం కుర్మః. కిం, కుత్ర, కతి, కదా, కుతః, కథం, కిమర్థం. కిం ఇత్యుక్తే భవతః నామ కిం అంటే అస్తు. కుత్ర కుత్ర ఉత్తమం. కతి ఎంత? కతి. కదా భవాన్ కదా ఆగతవాన్? అహం పంచాధిక-3 ఆగతవాన్. బహు విలంబేన పంచాధిక-3 ఆగతవాన్. పంచౌన-3 ఏషా ఆగతవతి. అవగతం? కదా. కుతః కుతః ఆగతవాన్ భవాన్? గృహాత్. గృహాత్. కథం కథమాగతవాన్? అహం వాహనే ద్విచక్రికాయాం. కిమర్థమాగతవాన్ భోః? కిమర్థమాగతవాన్ భవాన్? సంస్కృత సంభాషణార్థం, సంస్కృత పఠనార్థం
లేఖనార్థం, శ్రవణార్థం. కిమర్థం? అవగతం? ఏష క్షీరం పిబతి. ప్రశ్న కః? కిం పిబతి? ఉత్తమం. ఏష ఛాయం పిబతి. క్షీరం పిబతి. క్షీరం అంటే ఛాయం జానాతి. ఏష క్షీరం పిబతి, ఏష ఛాయం పిబతి. ఏష క్షీరం ఛాయం చ పిబతి. నిన్న మనం కథలో విన్నాం కదా, చ. ఏష క్షీరం ఛాయం చ పిబతి. అహం ఆమ్రఫలం కదలీఫలం చ ఖాదామి. ఆమ్రఫలం కదలీఫలం చ ఖాదామి. శ్రీరామः ఉత్తిష్టతు, వాక్యం వదతు. అహం శూపः శాఖం చ ఖాదామి. భవాన్ కిం కిం ఖాదతి? అహం ఆమ్రఫలం నారికేళ ఫలం చ ఖాదామి. చ. యువకः కాశీం గచ్చతి. ఉపవిశతు. యువకः కాశీం గచ్చతి. యువకः అస్తు అయోధ్యాం గచ్చతి. చిత్రం నాస్తి. అయోధ్యాం గచ్చతి. యువకः కాశీం అయోధ్యాం చ గచ్చతి. యువకः కాశీం అయోధ్యాం చ గచ్చతి. అవగతం? వాక్యం వదతి వా? వదతి వా కృష్ణ? వదతు. కాశీ, పునః కాశీ एव. కాశీ గత్వా ఓ సా సంస్కృతం జ్యోతిషం చ పఠతి. అహం పఠామి. ఉత్తమం. అధునా వదతు. కృష్ణ అమరేశ్వరం పూరీంచ గచ్చతి. ఉత్తమం. ఉపవిశతు. చ. ఏషః పత్రికాం పఠతి. పత్రికా కాదు, నిన్న మనం చెప్పుకున్నాం. పత్రికాం పఠతి. ఏషః సంభాషణ సందేశం పఠతి. సంభాషణ సందేశం అనేది సంస్కృత భారతి వాళ్ళ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్. ఇది మనం తెచ్చుకుని ప్రతి నెల చదువుకుంటూ ఉంటే చాలా ఫ్లూయెంట్గా మనకి సాంస్క్రిట్ వచ్చేస్తుంది. బొమ్మలతో రకరకాలుగా చక్కగా తయారు చేసి ఇస్తారు. సంభాషణ సందేశ చాలా చీప్గా ఉంటుంది, తెచ్చుకోవచ్చు. ఏషః సంభాషణ సందేశం పఠతి. ఏషః సుధర్మాం పఠతి. సుధర్మాం పఠతి. ఏషః చందమామాం పఠతి. కిం పఠతి భోః? చందమామా. కిం? ఏషః విశ్వస్య వృత్తాంతం పఠతి. విశ్వస్య వృత్తాంతం పఠతి. అధునా వాక్యం వదతు. ఏషః పత్రికాం సంభాషణ సందేశః సుధర్మా చందమామా విశ్వస్య వృత్తాంతం చ పఠతి. ఓహో, అత్ర పశ్యతు. ఏషః సందేశం సుధర్మాం చందమామాం విశ్వస్య వృత్తాంతం చ
పఠతి. వృష్టి నూతన విషయం అతను కిమపి వాక్యం వదతి వా చ విశేషేణ వాక్యం బాలకాः వాక్యం వదతు చ పఠామి లిఖామి త్యజామి ఖాదామి పిబామి. వాక్యం చ గచ్ఛామి ఆగచ్ఛామి. దండదీపః వ్యజనం దూరదర్శిని చ అస్తి. అస్తు అస్తు. అహం సంస్కృతం ఏవం ఆయుర్వేదం చ శృణోమి. ఒకటే తీసుకుంటే రెండిట్లో చెప్పుకోవచ్చు. అవగతం. వాక్యం వక్తవ్యం భోః తూష్ణీం న తిష్టతి న ఉపవేష్టవ్యం. సర్వే బాలకాः తూష్ణీమేవ తిష్టంతి న వదంతి. కిమర్థం? సంస్కృత జ్ఞానం వదతి వా? శ్రీరామः వాక్యం అహం అహం భద్రాచలం అమర్నాథం చ గచ్చతు. లేఖనం చ కరోమి. అహం సంస్కృతం శ్రవణం లేఖనం చ కరోమి. ఉత్తమం. ఛత్రం వృష్టి అస్తి. వృష్టి అస్తి అతః ఛత్రం స్వీకరోతి. సా ఛత్రం స్వీకరోతి. కిమర్థం స్వీకరోతి? వృష్టి అస్తి అతః అతః ఛత్రం స్వీకరోతి. వృష్టి అస్తి అతః ఛత్రం. కిమర్థం? వృష్టి అస్తి అతః ఛత్రం స్వీకరోతి. శైత్యమస్తి అతః స్వేదకం ధరతి. కిం ధరతి? స్వేదకం ధరతి. ఎందుకు ధరించాడు వాడు? ఎందుకు ధరించాడు? ఎందుకు అంటే ఆన్సర్ ఏం చెప్తాం? అందుకు కదా. శైత్యం అస్తి అతః కాబట్టి అందుకు. స్వేదకం ధరతి. ఊరికే వేసుకోం కదా స్వెటర్. ఇప్పుడు వేసుకోమంటే వేసుకుంటామా కదా. శైత్యం అస్తి అతః స్వేదకం ధరతి. కిమర్థం ధరతి? శైత్యం అస్తి. కః ధరతి? సహ యువకః ధరతి. కిం ధరతి? స్వేదకం ధరతి. అర్థమవుతుందా? శైత్యం అస్తి అతః స్వేదకం ధరతి అంటే ఏంటి? చలిగా ఉంది కాబట్టి స్వెటర్ వేసుకుంది. కిం ధరతి? కిం ధరతి? స్వేదకం ధరతి. కిం? స్వేదకం.
किमर्थं धरति शैत्यं किमर्थं ఎందుకు కదా किमर्थं धरति शैत्यमस्ति अतः धरति कः धरति सः किमस्ति शैत्यमस्ति अवगतं वाक्यं वदतु शिरोवेदना गुलिका औषधम औषधम उत्तमं कृष्णा बहु उत्तम रूपेण समाधानं दत्तवती बालकाः एवम् उपविश्य पश्यन्ति किमर्थं पश्यति श्रद्धा नास्ति किं नास्ति किमर्थं नास्ति निद्रे सन्ति वा सर्वे किम् उत्साहः नास्ति वा वाक्यं वदतु तर्हि अतः निद्रा अस्ति अतः वाक्यं न वदति न वदन्ति सत्यं सत्यं वा तर्हि उत्तिष्ठतु समाधानं दत्ततु दास्यन्तु उत्तिष्ठतु गणेशः वदति अहं श्रद्धया शृणोमि अतः वाक्यं वदामि श्रद्धया शृणोमि अतः वाक्यं वदामि वदतु शिरोवेदना अस्ति अतः स्वीकरोति का सा किमर्थं किं स्वीकरोति उत्तमम् उपविशतु समाधानं दत्तवान् सः अतः उपविशति ज्वरः अस्ति अतः औषधं स्वीकरोति किं भोः ज्वरः अस्ति अतः वैद्यालयः न गच्छति गच्छति वा भवान् विद्यालयः न गच्छति किमर्थं न गच्छति ज्वरः अस्ति अतः विद्यालयः न गच्छति वैद्यालयः गच्छति किमर्थम् अतः ज्वरः अस्ति अतः उष्णजलं न पिबति वा उष्णजलं पिबति स्वीकरोति किं स्वीकरोति किं पिबति ज्वरं पिबति किं पिबति उष्णजलं किमर्थं पिबति कारणं किमर्थं बालकः शालां न गच्छति बालकः शालां गच्छति शाला इत्युक्ते पाठशाला बालकः शालां न गच्छति पाठशालां न गच्छति अतः शिरोवेदना अस्ति शिरोवेदना अस्ति अतः शालां न गच्छति गृहे पूजा अस्ति अतः वाक्यं वदति वा भवान् उत्तिष्ठतु
शिक्षिकः ताडयति, शिक्षकः ताडयति, वाक्यं वदतु। शिक्षकः ताडयति, किमर्थं ताडयति? पाठशाला न गच्छति। किमर्थं न गच्छति? शिक्षकः ताडयति, शिक्षकः ताडयति, अतः पाठशाला न गच्छति। ताडयति, शिक्षकः ताडयति, अतः पाठशालां न गच्छति। सत्यं खलु? गच्छति वा? विरामः अस्ति, अद्य विरामः, अद्य विरामः अस्ति, अतः शालां न गच्छति। अतः సెలవు, విరామం. విరామం ఉంటే వెళ్ళం కదా. ఓహో उत्तमं. किमर्थं छत्रचलनं प्रति चित्रचलनं प्रति किमर्थं न गच्छति? चलनचित्रं, सत्यं, चलनचित्रं प्रति किमर्थं न गच्छति? माता ताडयति, अतः न गच्छति. नो चेत् सा गच्छति, नो चेत् गच्छति एव. ताडयति इति कारणात् न गच्छति. सत्यं. सिंहः कुत्र वसति? सिंहः कुत्र वसति? सिंहः जले वसति वा? न. गृहे वसति वा? उद्यानवने वसति वा? कुत्र वसति? अरण्ये वसति. कुत्र वसति? अरण्ये वसति, वने वसति. कुत्र कुत्र न वसति? न च न वसति. उत्तमं. सिंहः वने एव वसति, वने एव वसति. गृहे न वसति, वने एव वसति. अवगतम्? सिंहः वने एव वसति. बालकः, लघु बालकः. कथमस्ति बालकः? लघु बालकः, सम्यक् बालकः. रोटिका खादति वा बालकः? न. किं भोः? सः एवं लिखति किमपि. किं लिखति भोः भवान्? बालकः रोटिकां खादति वा? न. दोसा खादति वा? क्षीरं पिबति वा? परोटा पिबति वा? खादति वा? बालकः क्षीरम् एव पिबति. मत्स्यः वने अथवा तत्र निवसति वा? मार्गे निवसति वा? वने निवसति वा? जले एव निवसति. अस्तु, पर्याप्तम् एव. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति इति
కృష్ణః వదతి. కః వదతి? కృష్ణః. ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవరాన్ నిబోధత ఇతి వివేకానందః. కః? వివేకానందః ఉక్తవాన్. స్వరాజ్యం మమ జన్మాధికారః. స్వరాజ్యం మమ జన్మాధికారః ఇతి కః ఏషః? లాల్ బహదూర్ శాస్త్రి వా? బాలగంగాధర్ తిలక్. తిలక్ మహోదయः. శాస్త్రి మహోదయ న. శాస్త్రి మహోదయ న. ఏషः కः? తిలక్ మహోదయः. తిలక మహోదయः న. ఇతి ఇది శ్రీమద్భగవద్గీతాసు అంటాం కదా. ఇది అహింసా పరమో ధర్మః ఇది బుద్ధః బుద్ధమహోదయः వదతి. జై జవాన్ జై కిసాన్ ఇది శాస్త్రి మహోదయः వదతి. బేటీ బచావో ఇది మోదీజీ వదతి మహోదయः వదతి. అహం అస్మి. అహం వైద్యः అస్మి. అహం శిక్షకः అస్మి. అహం విద్యార్థి అస్మి. అహం యువకः అస్మి. శ్రీరామः శ్రీరామౌ శ్రీరామౌ ద్వౌ శ్రీరామౌ. అహం వైద్యः అస్మి. అహం శిక్షకः అస్మి అంటే అర్థమవుతుందా? నేను శిక్షకుణ్ణి. న్యాయవాది అస్మి. బాలకः విద్యార్థిశ్చ అస్మి. రక్షకः ఆరక్షకः అస్మి. గాయకः అస్మి. అస్మి. అత్రాపి అహం శిక్షికా గా శిక్షికా వైద్య అస్మి. ఇక్కడ అర్థం కావాల్సింది అస్మి. నర్తకి యది యది వృష్టి నభవతి. యది వృష్టి నభవతి తర్హి దుర్భిక్షం భవతి. యది వృష్టి నభవతి తర్హి దుర్భిక్షం భవతి. యది తర్హి. యది ఇంకోటి చెప్తా. యది అతివృష్టి భవతి తర్హి సర్వనాశః భవతి. యది అతివృష్టి భవతి తర్హి సర్వనాశః భవతి. యది వృష్టి న భవతి తర్హి దుర్భిక్షం భవతి. యది అహం సమ్యక్ శృణోమి సంస్కృతం తర్హి సమ్యక్ అవగచ్చామి. యది అహం సమ్యక్ పశ్యామి
తర్హి సమ్యక్ వదామి. యది సమ్యక్ న పశ్యామి న శృణోమి నావగచ్చామి. యది అహం సమ్యక్ న శృణోమి సమ్యక్ న శృణోమి తర్హి కిమపి నాగచ్చామి. అవగతం అంటే తెలుగులో చెప్పేస్తే వెంటనే అర్థమైపోతుంది. ఇప్పుడు మీ లోపల నుంచే అర్థమవుతుంది కదా. యది నావగచ్చామి సంస్కృతం తర్హి సమాధానమపి న వదామి. అశుద్ధం వదామి, అశుద్ధ సమాధానం వదామి. సత్యం ఖలు శ్రీరామ. యది తర్హి యది వృష్టి న భవతి తర్హి దుర్భిక్షం భవతి. యదా వాయుః న భవతి తర్హి జీవమపి న భవతి. వయం న జీవామి. ఆహా, యది వృష్టి న భవతి లేకపోతే వృష్టి లేకపోతేనా? లేకపోతే. న భవతి అంటే లేకపోతే. యది వృష్టి న భవతి అంటే యది అన్నా కూడా లేకపోతే అన్నావు. లేకపోతే వృష్టి లేకపోతేనా? అప్పుడు లేదా అందువల్ల వృష్టి, ఒకవేళ వృష్టి లేకపోతే అప్పుడు దుర్భిక్షం ఉంటుంది. అంతే కదా. వృష్టి లేకపోతే భిక్షం ఉంటుంది. సమ్యక్ నా అవగచ్చతి. కిమర్థం సమ్యక్ నా అవగచ్చతి? ఉత్సాహేన సమ్యక్ న శృణోతి తర్హి సమాధానమపి సమ్యక్ న వదతి. శ్రద్ధయా శృణోతి చేత్. కథం? శ్రద్ధయా శృణోతి చేత్. యది శ్రద్ధయా శృణోతి చేత్ తర్హి సమాధానం సమ్యక్ వదతి. కిం అవగతం? యది తర్హి. యది అతివృష్టి భవతి చేత్ తర్హి సర్వనాశః భవతి. యది గృహే పూజా అస్తి తర్హి కిం కిం కరోతి. కిం కిం కరోతి. అర్థమైందా? యది పూజ అస్తి చేత్, గృహే పూజ అస్తి చేత్ తర్హి, ఒకవేళ ఇంట్లో పూజ ఉంటే అప్పుడు కిం కిం కరోతి. యది గృహే పూజ అస్తి చేత్, పూజ అస్తి తర్హి అహం ఫలం ఆనయామి. తర్హి ఫలం ఆనయామి. ఉపవాసం కరోమి. యది గృహే పూజ అస్తి చేత్ ఉపవాసం కరోమి. యది అస్తి చేత్ తర్హి ఉపవాసం కరోమి. తర్హి ఉపవాసం, అహం ఉపవాసం కరోమి. యది గృహే పూజ అస్తి తర్హి అహం రంగవల్లీం రచయామి. రంగవల్లీం రచయామి. రచయామి. వేటు. కిం రచయతి? రంగవల్లీం రచయామి. బాలకः కిం రచయతి? రంగవల్లీం రచయతి వా సర్వే? ఓ ఉత్తమం. యది గృహే పూజా అస్తి తర్హి బాలకः అపి రంగవల్లీం రచయతి. ఉత్తమ బాలకాः. కిమర్థం న కరణీయం భోः? బాలకాः అపి కరణీయం. బాలికాः బాలకాశ్చ కరణీయం. ఏతత్ కేవలం బాలికానామేవ న. శ్రీమన్నారాయణ, రంగవల్లి రచనం కేవలం బాలికానాం ఏవ న. బాలికానాం ఏవ న. బాలకాः అపి రచనీయం. రచనీయం.
అవగతం? యది గృహే పూజా అస్తి తర్హి అహం రంగవల్లీం రచయామి. కిం? యది గృహే పూజా అస్తి తర్హి అహం మధురం కరోమి. నా కాదామి సర్వదా కరోమి అపి. వెంకాయ్ ఏమంటారు? నారికేళ ఫలం ఆనయామి. యది గృహే పూజా అస్తి తర్హి అహం మధురం కరోమి. తర్హి అహం బంధూన్ ఆహ్వయామి. కిం? కదా? కిమర్థం? యది గృహే పూజా అస్తి తర్హి ఆహ్వయామి. ఎందుకు వినరా? వినకపోతే వెళ్ళిపోండి, అలా మాట్లాడుకుంటూనే ఉంటే వెళ్ళిపోండి. యది గృహే పూజా అస్తి తర్హి అహం బంధూన్ ఆహ్వయామి. యది గృహే పూజా అస్తి తర్హి అహం తోరణం బధ్నామి. తోరణం బధ్నామి. బధ్నామి. యది తర్హి. యది యది పద్ధతి బో. ఇది కూడా చెప్పరా? నిద్ర వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. లే 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 చెప్తున్నా కదా. ఉత్తిష్టదు బహిర్గచ్చదు. ఒక్క నిమిషం కూడా వినట్లేను. యది తర్హి. యది సమ్యక్ న శృణోతి చేత్ తర్హి బహిః ప్రేషయామి. కుత్ర ప్రేషయామి? బహిః ప్రేషయామి. కిమర్థం ప్రేషయామి? న శృణోతి. యది న శృణోతి తర్హి బహిః ప్రేషయామి. ప్రేషయామి వా? నా ప్రేషయామి వా? తర్హి తర్హి కిం కరణీయం? తర్హి కిం కరణీయం? తర్హి శ్రోతవ్యం. కిం శ్రోతవ్యం? సంస్కృతం ఉపవిశతు. సంభాషణ సందేశం ఇందాక చెప్పాను కదా, ఈ బుక్ మ్యాగజైన్ చాలా ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే ఇది వినాలి. రెండవది ప్రైడ్ ఆఫ్ ఇండియా అని మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. మన సంస్కృతంలో ఉన్నటువంటి ఎన్నో సైంటిఫిక్, ఇప్పుడు సైన్స్ కనుక్కుంటున్నవి, ఇంకా కనుక్కోవాల్సినవి కూడా హింట్స్ ఇచ్చి వదిలేశారు. మన ఇండియన్ నాలెడ్జ్లో ఏవేవి రహస్యాలు, అద్భుతమైనటువంటి సైన్స్లో ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయో అవన్నీ అందులో ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. దానికే ఆ పుస్తకం సరిపడలేదు, దానికి చాలా పెద్ద బుక్ అది. ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ప్రైడ్ ఆఫ్ ఇండియా. యది తర్హి అర్థమైంది. ఇప్పుడు చూడండి, యథా గురుః యథా గురుః భవతి తథా శిష్యః భవతి. యథా గురుః భవతి తథా శిష్యః భవతి. యథా గురుః తథా శిష్యః. యథా తథా. యథా మాతా భవతి పుత్రికా. యథా మాతా భవతి తథా భవతి. సత్యం. యథా తథా. భవతి. అస్తి. కుత్ర అస్తి?
యథా వృక్ష భవతి తథా మధురమపి భవతి. వృక్షం బాగుంటే చక్కగా ఉంటే పండు కూడా ఆమ్రఫలం కూడా చక్కగా వస్తుంది కదా. యథా తథా. యథా రాజా భవతి, అలా వచ్చింది ఆ పదం. యథా రాజా తథా ప్రజా అంటాం మనం, అదనమాట. యథా తథా. రమేశః యథా తథా. అస్తు 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 అస్తు. యథా తథా వాక్యాన్ని వదంతు. స్వీయం వాక్యాన్ని వదతు. శిక్షకః ఛాత్రః భవంతి. ఛాత్రాः భవంతి, ఛాత్రः భవతి. ఉత్తమం. ఆలోచయతు. ఎలా అయితే యథా శృణోతి లిఖతి. ఓ యథా శృణోతి తథా ఏవ లిఖతి. వినా పఠిత్వా యథా శృణోతి తథా లిఖతి సా. ఉత్తమ వాక్యం. యథా విశ్వామిత్రః యథా విశ్వామిత్రః ధనుర్వేదం పాఠితవంతః తథా ఏవ శ్రీరామః అవగతవంతః. తథా ఏవ అవగతవంతః. పాండవ. యథా పాండురాజः తథా పాండవాः. బహు ఉత్తమం. బహు వాక్యం. యథా రాజా తథా ప్రజా. యత్ తత్ కాదు. యథా బృహత్వానరః తథా అల్పవానరాः. యథా భగిని. యథా బుద్ధి తథా వ్యవహారః. యథా బుద్ధి తథా వ్యవహారః. గృహకార్యం కృతవంతః వా? గృహకార్యం పశ్యామः. పంచవాదనే పశ్యామः. అస్తు. అధునా కిం? సర్వేషాం స్వాగతం, నమస్కారः, రామ్ రామ్. పునః శ్వః 3 అత్ర ఏకత్ర